నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జనవరి 2 ఈరోజు ముగిసిన ఏపీ క్యాబినెట్ భేటీ అండి. మరి ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాలు ఏంటి? మనం పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. సో, ఖచ్చితంగా వీడియోని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకా వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంట్రాక్ట్ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, ఆయాలు మరియు ఇతర ఉద్యోగ వర్గాలందరూ కూడా ఈరోజు జరిగినటువంటి ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో ఎంతో కీలకంగా అయితే భావించారనమాట. ఎందుకంటే వాళ్ళకు రావాల్సిన సంక్రాంతి ముందు, అలాగే కొత్త సంవత్సరం ఆహ్, కావడంతో వారి కోసం కనీసం అట్‌లీస్ట్ డీఏ అయినా ఏదో ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వం తీసుకుంటుందని అయితే భావించారు. ఉద్యోగుల ఆశలు ఈరోజు క్యాబినెట్ మీటింగ్‌లో ఉద్యోగ పెన్షనర్ల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటారనే ఆశతో లక్షలాది మంది ఎదురు చూశారు. కానీ ప్రభుత్వం మొదటి నుంచి చేపట్టిన విధానానికి అనుగుణంగానే ఉద్యోగ పెన్షనర్ల విషయాన్ని పక్కన పెట్టడం కంటిన్యూ చేసింది. ఉద్యోగులు ఏదైతే విపత్కర పరిస్థితులను కూడా తాము లెక్క చేయకుండా బాధ్యతగా, నిబద్ధతగా వారి డ్యూటీ నిర్వర్తించారు. ఉదాహరణకు వరదలొచ్చినా, కరువులొచ్చినా, కరోనా వంటి విపత్తులు తలెత్తిన సమయంలో కూడా వారి జీతాలలోంచి విరాళాలుగా కూడా ఇచ్చిన సందర్భాలు మొన్నటికి మొన్న మనము విజయవాడ ఫ్లడ్స్‌లో ప్రతి ఒక్క ఉద్యోగ పెన్షనర్ కూడా ఏపీ, తెలంగాణకు సంబంధించి మొత్తం ప్రతి ఒక్క తెలుగు ఉద్యోగ పెన్షనర్ కూడా వారి యొక్క మూల వేతనంలో ఒక్కరోజు, సో ఎంత ఉంటే అంత ఒక్కరోజు మూల వేతనాన్ని విరాళానికి ఫండ్‌గా అయితే సీఎం రిలీఫ్ ఫండ్‌కైతే వారు స్వచ్ఛందంగా ఇచ్చేశారు. ఇలా ఉద్యోగ పెన్షనర్స్ ప్రభుత్వం కోసం చేస్తూ ఉన్నారు. ఇంకా లక్షల్లో ఇన్‌కమ్ టాక్స్ కడుతూ దేశ ఆర్థిక వ్యవస్థకు తమ వంతు సహాయాన్ని అందిస్తున్న ప్రభుత్వానికి చేకూరుస్తున్న మేలు చేస్తున్న ఉద్యోగ పెన్షన్ల కోసం ప్రభుత్వం మాత్రం ఒక డీఆర్ అయితేనేమి, పెండింగ్ డీఏలు అయితేనేమి, పీఆర్సీ వంటి అంశాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించడాన్ని ఉద్యోగులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎన్నో మీటింగ్‌లు ఎలాంటి నిర్ణయాలు లేవు. దాదాపుగా ఇప్పటివరకు 10 సార్లకు పైగానే ఏపీ క్యాబినెట్ భేటీ అయితే జరిగింది. కానీ ఉద్యోగ పెన్షన్ల సమస్యలు పరిష్కరించాలన్న దానిపై మౌనంగా ఉండటం అన్యాయం అని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడం కేవలం ఒక వాగ్దానం మాత్రమే మిగిలిపోయింది. చెప్పారు గానీ చేయలేదు. వాయిదా తీర్మానాలను తిరస్కరించడం, ప్రతిపక్షాలను ప్రతిపక్షాల ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వకపోవడం సహజమేనట. సంక్షేమ పథకాలకిచ్చిన ప్రాధాన్యత ఉద్యోగులకు కరువైంది. ప్రభుత్వం సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు మరియు రైతు భరోసా, ఎన్టీఆర్ ఇండ్ల పథకం, ఫ్రీ గ్యాస్, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్ సబ్సిడీ పథకాలు వంటి వాటికి వేగంగా అమలు చేస్తూ వస్తున్నప్పటికీ అయితే ప్రభుత్వ ఉద్యోగ సమస్యలను పక్కన పెట్టడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు వంటి చిన్న ఉద్యోగ వర్గాలు కూడా పెన్షన్, గ్రాట్యుటీ అంశాలపై నిరీక్షణలో ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లోనూ, న్యూ క్యాబినెట్ మీటింగ్‌లోనూ చర్చించకపోవడం వీటిపైన ఉద్యోగ వర్గాల్లో ఆకాంక్షలకు అన్యాయం చేస్తోంది. సంక్రాంతి కానుక ఉద్యోగుల ఆశలు ఈసారి సంక్రాంతి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం డీఏ, ఐఆర్, పీఆర్సీ వంటి కీలక నిర్ణయాలు తీసుకుంటుందేమో అని ఉద్యోగ సంఘాలు ఆశిస్తున్నాయి. కానీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి తక్షణ నిర్ణయాలు తీసుకోవాలని ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఉద్యోగులకు సమస్యగా మారిందన్నమాట. సమస్యలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారని చాలామంది ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారండి ఈ క్యాబినెట్ భేటీ మీద. గత కేబినెట్ సమావేశాల మాదిరిగానే ఈసారి కూడా ఉద్యోగ పెన్షన్‌లకు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన పరిష్కారాలు చూపలేకపోయింది ప్రభుత్వము. దీంతో ఉద్యోగులలో తీవ్ర నిరాశ నెలకొంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఉద్యోగులు తరచుగా ప్రభుత్వానికి సంక్షోభ సమయంలో అండగా ఉంటూ వస్తున్నారు. ఇట్లు వరదలు, కరువులు, కోవిడ్-19 మహమ్మారి
మరియు ఇతర అత్యవసర పరిస్థితుల్లోని వారు తమ జీతంలో 1 లేదా 2 రోజులు విరాళంగా ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా తెలియకుండా చేసిన సహాయాలెన్నో ఉంటాయి. ఆదాయపు పన్ను, ఇన్‌కమ్ టాక్స్ ద్వారా కూడా రాష్ట్ర ఆదాయానికి గణనీయమైన సహకారాన్ని అందిస్తూ వస్తున్న ఉద్యోగులకు ఉద్యోగులు ఇంతగా ప్రభుత్వానికి సహకరిస్తున్న వారి జీతాలు పెంచడానికి బదులు వారి జీతాలు తగ్గించడానికి ప్రభుత్వం భావిస్తోందని ఉద్యోగులు భావిస్తున్నారు. సో, ప్రతి 6 నెలలకోసారి ఇచ్చే కరువు భత్యం డీఏ పెంచడానికి లేదా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ సంఘం పీఆర్సీని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలైతే తీసుకోలేదు. ఒకవేళ పీఆర్సీ ఆలస్యమైన కనీసం మధ్యంతర భృతి అంటే ఐఆర్ ప్రకటించలేదు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ దాదాపు ఒక 10 సార్లకు పైగా మరియు అనేక అసెంబ్లీ సమావేశాలు గూడా జరిగాయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అయినప్పటికి కూడా పెండింగ్‌లో ఉన్న డీఏ, ఐఆర్ ప్రకటనలు లేదా పీఆర్సీ ఏర్పాటుపై ఎలాంటి పురోగతి లేదు. దీని కారణంగా ఉద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. అసెంబ్లీ సమావేశాల్లోనూ ప్రతిపక్ష సభ్యులు పెండింగ్‌లో ఉన్న డీఏ బిల్లులు, పీఆర్సీ మరియు ఇతర ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడినప్పుడు వారి వాయిదా తీర్మానాలను తిరస్కరించారు. దీంతో ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి పెరిగింది. సమస్యలు పరిష్కరించుకోవాలంటే ఆందోళనలు తీవ్రతరం చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఇతర వర్గాల ప్రజల కోసం సూపర్ సిక్స్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో వేగంగా ఉంది. కానీ ఈ పథకాలను అమలు చేయడంలో కీలక పాత్ర పోషించే ప్రభుత్వం ఉద్యోగుల ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలను పరిష్కరించడంలో మాత్రము వెనుకబాటు చూస్ ఉందన్నమాట. సో, ఉద్యోగుల జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ ఈ పురోగతి లేకపోవడంపై చర్చించడానికి వెంటనే సమావేశాలు నిర్వహించాలని కోరుతున్నారు. సో, జేఏసీ ప్రభుత్వం మీద ఒక నిర్ణయం తీసుకోవాలనైతే అనుకుంటోంది. కేబినెట్ సమావేశంలో ఉద్యోగుల సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటారని, ఐఆర్ ఇస్తారని, పీఆర్సీ వంటి వస్తాయని కథనాలు వచ్చాయి. కానీ అయన్నీ అడియాశలైపోయాయి. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక సంవత్సరం, అర సంవత్సరం అవుతున్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చేసిన వాగ్దానాలేవి నెరవేర్చలేదు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం ఇతర అంశాలపై పలు నిర్ణయాలైతే తీసుకున్నారు గానీ, అవి ఒక దాదాపుగా 14 వరకు ముఖ్యమైన అంశాలైతే చర్చించారు. అవేంటంటే భవనాల లేఅవుట్‌లో అనుమతులు మున్సిపాలిటీలకు బదిలీ చేయడము, అమరావతి సీఆర్‌డీఏ యొక్క 44వ సమావేశం చర్చించిన 2 పనులకు ఆమోదం తెలపడం, పిఠాపురం ప్రాంతం అభివృద్ధి అథారిటీ 19 కొత్త పోస్టులను మంజూరు చేయడం, అమరావతిలో 2723 కోట్ల విలువైన 2 ఇంజినీరింగ్ ప్రాజెక్టులకు ఆమోదం తెలపడం, హుద్కో మరియు ఇతర సంస్థలతో కలిసి అభివృద్ధి పనులను నిర్వహించడానికి అనుమతి ఇవ్వటము, ప్రపంచ బ్యాంకు మరియు ఏడీబీ సిఫార్సుల మేరకు గత ప్రభుత్వం చేసిన టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లను ఆమోదు చేయడం. అలాగే ఏడవది నంద్యాల వైఎస్ఆర్ జిల్లా మరియు కర్నూలులో ఇతర మరియు పవన పవన మరియు సౌర అంటే మనకు గాలి లేదా వెంటిలేషన్ విద్యుత్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలపడం. టాటా కంపెనీ ద్వారా 400 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లకు ఆమోదం తెలపడం. చిత్తూరు జిల్లాలో బెటాలియన్ ఏర్పాటు కోసం హోంశాఖకు 40 ఎకరాల భూమిని కేటాయించడం. 10వది గుంటూరు జిల్లాలో 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మరియు క్వార్టర్ల కోసం భూమిని కేటాయించడం. 11వది సత్యసాయి జిల్లా ఆజాద్ ఇండియా నుంచి 1,446 కోట్ల రూపాయల పెట్టుబడికి ఆమోదం తెలపడం. 12వది బస్సు బాడీ బిల్డింగ్ సౌకర్యాలను ఏర్పాటు చేయడం ద్వారా ఒక 2,321 మందికి ఉపాధి కల్పించడము. 13వది 1,174 కోట్ల రూపాయల పెట్టుబడితో కలప పరిశ్రమను ఏర్పాటు చేయడం ద్వారా 1,500 మందికి ఉద్యోగాలను సృష్టించడము. 14వది రాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ నిర్మాణానికి ఆమోదం తెలపడం. ఈ 14 అంశాలైతే క్యాబినెట్‌లో చర్చకొచ్చాయండి. ఈ నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ఉద్యోగ పెన్షనర్, ఉపాధ్యాయ, కాంట్రాక్టు ఉద్యోగ ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, సహాయకులు మరియు ఆశా కార్యకర్తలు వీరి సమస్యలపై ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో ఈ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బడ్జెట్ సమావేశంలో సంక్రాంతి కానుకగా ఐఆర్ ఇస్తారని, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేస్తారని మరియు పీఆర్సీ ఏర్పాటు చేస్తారని భావించారు గానీ, అంగన్వాడీ టీచర్ల పెన్షన్లు మరియు గ్రాట్యుటీ ఐసీడీఎస్ మంత్రి హామీ ఇచ్చినప్పటికీ కూడా ఆశించిన ఫలితం లేదు.
ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలు మరియు అంగన్వాడీ సంఘాలను చర్చకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇతర వర్గాల కోసం సంక్షేమ పథకాలను వేగంగా అమలు చేస్తున్న ఉద్యోగులు మాత్రం పట్టించుకోవడం లేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతి పండుగలోపు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి పెండింగ్ డీఏలు, ఐఆర్‌లు, పీఆర్‌సీ డిమాండ్లను పరిష్కరించాలని ఉద్యోగులు కోరుతున్నారు. సో, ప్రభుత్వం మీద ఉన్న ఈ వైఖరిని కొంతమంది ఆహ్, ఈ మేరకైతే కామెంట్ చేశారండి. సో, ప్రభుత్వం మీద కొంతమంది ఉద్యోగుల అభిప్రాయాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రెజెంట్ క్యాబినెట్ మీటింగ్ ప్రస్తుత క్యాబినెట్ మీటింగ్ పెట్టినప్పుడు ఉత్త ఎంప్లాయీస్‌కే డీఏ లేదా అరియర్ అమౌంట్స్ అని చెప్తున్నారు. సో, ప్రెజెంట్ హ్యాండ్ అయితే ఇస్తున్నారు. అంటే ఏమి చేయటం లేదు. సంక్రాంతికి అయినా ఇస్తారని అనుకుంటే జగన్ మేలు పండుగలకి ఒక డీఏ ఇచ్చేవారు. ఇప్పుడు సీఎం చాలా హ్యాండ్ ఇచ్చారనైతే అంటున్నారండి. సో, దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.